సభ్యులు కుమ్మంపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది మా భువనగిరి కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, ఇది కొన్ని దశాబ్దాల కళ మా భువనగిరి నియోజకవర్గం సంబంధించిన, అట్లనే అటు ఆలేరు కానీ, ఇటు మునుగోడు కానీ, నకరకల్ కానీ, తుంగతుర్తి కానీ, ఈ 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన బునియాది కానీ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఈ కాలువలకు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు అప్పుడే 30-40% వర్క్స్ అప్పుడే అయినాయి. తర్వాత ఉమ్మడి పాలనలో నాడు ఎవ్వరు పట్టించుకోని పరిస్థితి. కానీ వచ్చిన గత 10 ఏళ్లలో మళ్ళీ కూడా దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. మళ్ళా అక్కడికి సంబంధించిన ప్రజాప్రతినిధి కూడా ఏనాడు ఆ కాలువల గురించి అడగలే. ఇక్కడ పాలకులు కూడా 10 ఏళ్ళ పాటు ఆ కాలువలను అటు దిక్కు చూడలే, అటు తిరిగి చూడలే. నిధులు ఇవ్వాలే మాట్లాడిన ఎలక్షన్ల ముందు, కానీ అధికారానికి వచ్చినాక మా ప్రాంత కాలువల గురించి ఏనాడు పట్టించుకోలే. మా ప్రాంత రైతాంగం అధ్యక్ష మురికి నీళ్లతోటి వ్యవసాయం చేస్తున్నారు. మూసి మురికి నీళ్ళ మీదనే ఆధారపడ్డం. వేరే నీళ్లు లేవు కాబట్టి రైతుకు నీళ్ళు వస్తే దానికంటే మించింది లేదనుకుంటాడు. అట్లాంటి నీళ్లతోటి వ్యవసాయం చేసి బతికేటోళ్ళం. ఆ కెనాల్స్ మరి పూర్తిగాక నీళ్లు రాని పరిస్థితి అధ్యక్ష. మరి వాళ్ళు అడగలే, ఇయ్యలే, చేయలే. ఈరోజు మేము వచ్చినాక నేను కానీ, ఇక్కడ వీరేశం కానీ, ఐలయ్య గారు కానీ, మరి అక్కడ ఓ పక్క శామ్యుల్ గారు, మరి మేమందరం కలిసి, రాజగోపాల్ రెడ్డి గారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, అట్లనే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు వారి దృష్టికి తీసుకెళ్లడం, పదే మేము వచ్చినాక నాడు అడిగిన ప్రజాప్రతినిధి లేదు. ఈరోజు మేము పదే ఇరిగేషన్ శాఖ మంత్రులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగడం, వారు అనేక సందర్భాల్లో దీని మీద రివ్యూ పెట్టిండు. రివ్యూ కూడా ఆఖరికి మరి ప్రజాపాలనలో వారే స్వయంగా భువనగిరికి వచ్చి అనాస్పురం దగ్గర మరి దీని మీద రివ్యూ అక్కడనే పెట్టి ఓ రివ్యూ మీటింగ్ ఇంజనీరింగ్ చీఫ్, ఇంజనీర్స్ అందరూ, ప్రజాప్రతినిధులు అందరితోటి పెట్టి రైతులతోటి నేరుగా కలిసి సమస్య తెలుసుకొని అక్కడికక్కడనే బునియాది గాని కాలువకు 2069 కోట్లు శాంక్షన్ చేసిందంటే నిజంగా వారికి సందర్భంగా 269 కోట్లు శాంక్షన్ చేయడం నిజంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మరి అట్లనే అప్పుడే మరి పిలాయిపల్లి ధర్మాడి కాలువల మీద కూడా దృష్టి పెడతామని చెప్పినారు. మరి దానికి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ గారు మరి నిన్ననే దానికి సంబంధించి జియో కూడా రావడం, దానికి బట్టి విక్రమార్క గారు ఫైనాన్షియల్ కన్సెంట్ కూడా ఇవ్వడం, ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు చేసిన దానికి మా ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉంటామని కూడా సభాముఖంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఈరోజు ఈ 3 కాలువలకు సంబంధించి బునియాది గాని కాలువ ఒక దాదాపు 20,000 ఎకరాలు, పిలాయిపల్లి మరి అది ఒక 20,000 ఎకరాలు, మరి 86,000 కోట్లు 86 కోట్లు అక్కడికి శాంక్షన్. మరి అట్నే పిలాయిపల్లి మరి ధర్మాడి కాలువకు సంబంధించి 126 కోట్లు శాంక్షన్ కావడం, ఈరోజు దాదాపు ఈ 3 కాలువలకు 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషపడుతున్నాం. మా ప్రాంత కళ సాకారం అవుతుంది అని చెప్పి ఈరోజు మాకు నమ్మకం కలిగింది. ఈరోజు సభాముఖంగా మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మరి అధ్యక్ష, శాంక్షనే కాకుండా గత పాలకులు కూడా శాంక్షన్ చేసిరు కానీ నిధులు ఇవ్వాలి. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు శాంక్షన్ అయింది, త్వరగతిన ఈ నిధులు కేటాయించి మరి ఈ కాలువలు ఎంత లోపల ఈ పనులు కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నాం. ఒక ప్రశ్న. రెండోది అధ్యక్ష, ఇంకోటి మా ప్రాంతానికే సంబంధించిన ఇంకొక సమస్య, ఇంకొక ప్రశ్న. బస్వాపురం ప్రాజెక్ట్, ఈరోజు బస్వాపురం ప్రాజెక్టులో కూడా మరి దానికి సంబంధించిన కెనాల్ క్రాసింగ్ ఉంది. ఇది వరంగల్ హైవే మీద ఆ రోడ్ క్రాసింగ్ చేస్తే, ఆ కెనాల్ హైవే క్రాసింగ్ చేస్తే మరి ఆ నీళ్లు కిందికి రావడానికి వీలవుతుంది, లేకపోతే ఆ బస్వాపురం నీళ్లు కిందికి పోవడానికి వీలు కాదు. మరి అట్లనే ఆ బస్వాపురం ప్రాజెక్టు నిండాలంటే అక్కడ ఉన్న భూ నిర్వాసితులు, అక్కడ ఉన్న ఊర్లు మునిగినాయి. అంతకుముందు పాలకులు పట్టించుకోని పరిస్థితి, ఊరు మునిగింది, వాళ్ళ కంపెన్సేషన్ ఇంతవరకు ఇవ్వలే. 4 ఏళ్ల నుంచి ఇంతవరకు కంపెన్సేషన్ ఇవ్వలే. ఆ కంపెన్సేషన్ ఆ భూ నిర్వాసాలకు డబ్బులు ఇచ్చి, ఆ భూమికి పైసలు ఇచ్చి, మళ్ళీ అట్లే R&R ప్యాకేజ్ కూడా ఇస్తే
వాళ్ళు అక్కడి నుంచి తరలిపోతేనే దాదాపు 2,000 కోట్ల ప్రాజెక్టు ఈరోజు మరి ఆ నిర్వాసితులకు ఇండ్లకు R&R ప్యాకేజ్ కానీ భూములకు పైసలు ఇస్తేనే వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేస్తారు. అది ఖాళీ చేస్తేనే ఆ ప్రాజెక్టు నిండుతుంది. అది నిండితే ఆ హైవే క్రాసింగ్ చేస్తే కిందికి నీళ్ళు పోతాయి. అట్లనే అధ్యక్ష ఆ కెనాల్ కూడా మెయిన్ కెనాల్ అయ్యింది దాదాపుగా. అక్కడ నాగిరెడ్డిపల్లి సోమారం నాగిరెడ్డిపల్లి మధ్యన కూడా అక్కడ నల్గొండ హైవే క్రాసింగ్ కూడా అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. దీని మీద కూడా మరి పెద్దలు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దృష్టి పెట్టి దీని మీద కూడా మరి వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈరోజు ఒక్కటి హర్షిస్తాము అధ్యక్ష, ఎక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడ, ఇక్కడనే కాదు మా దగ్గరే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా పెండింగ్ ప్రాజెక్ట్స్ గొప్పలకు కొత్త ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు 1000 కోట్లు పెట్టి దండుకునే కార్యక్రమం కాకుండా ఎక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్లను కొద్ది నిధులతోటి ఎక్కువ ఆయకట్టు తీసే కార్యక్రమం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేపడుతున్నందుకు దాన్ని హర్షిస్తూ మా బసవపురం ప్రాజెక్ట్ మీద కూడా నిర్వాసితులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా చేసి అక్కడ ఒక పక్క బసవపురం ప్రాజెక్టు బునియాది పిలాయిపల్లి ధర్మాడి కాలువలు అయితే మా ప్రాంతం మొత్తం కూడా సుభిక్షంగా అవుతుందని సందర్భంగా చెప్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారు.